హాయ్ అండి, ఈరోజు మీకు స్మోక్డ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటాయండి. ముందుగా మనం హ్యాండ్ పొడవు అనేది 10 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలండి. అదే 10 ఇంచుల్ని ఇటు సైడ్ కూడా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. అంటే ఈ బ్లౌజ్కి చాలా బాగుంటుంది. కాకపోతే నేను నార్మల్గా 3/4 కాకుండా 10 ఇంచెస్ పెట్టుకొని ఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటున్నాను. మనం నార్మల్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ కటింగ్లో అయితే ఏం మార్పు అయితే ఏం లేదండి, అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా మెయిన్ పీస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థం అవడం కోసం నేను ప్రతిదీ వివరంగా చూపిస్తున్నానండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్కి చుట్టూ నేను ఇలా కుట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం స్మోక్డ్ హ్యాండ్స్కి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఇలా సెంటర్ పాయింట్కి మడతేసి పైన ఒక టక్స్ అలాగే కింద ఒక టక్స్ ఇచ్చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఉండేలాగా ఇలా పైన కింద సెంటర్లో 3 మార్కింగ్లు అయితే చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు గీసేసుకున్నాం కదా. ఇప్పుడు పై వైపు నుంచి ఇలా 1 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద వరకు కూడా ఇలా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి హ్యాండ్స్ అనేవి. ఇటు సైడ్ కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. రెండు సైడ్లు కూడా 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా అన్ని మార్కింగ్స్ కూడా ఇలా స్ట్రైట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, అన్ని మార్కింగ్స్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒక బాక్స్లో ఇలా ఒక బాక్స్ వదిలేసి పై వైపు నుంచి చూడండి, మనం హ్యాండ్ కింద వైపు ఉంటుంది కదా, అక్కడి నుంచి ఫస్ట్ బాక్స్ వదిలేసి సెకండ్ బాక్స్కి ఇలా సెంటర్లోకి ఇలా ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక గీత అయితే ఆ మూల నుంచి ఈ మూల కలిసేలాగా ఇలా ఒక బాక్స్ మార్చి బాక్స్కి ఇలా డ్రా చేసుకోవాలి. ఒక బాక్స్ డ్రా చేసి ఒక బాక్స్ వదిలేయాలి. చూడండి, అది ఒకటి వదిలేసి ఒక బాక్స్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ సైడ్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. పై వైపున 2 బాక్సెస్ అనేవి వదిలేసి ఇక్కడి నుంచి ఇలా ఈ సైడ్ కూడా ఒక బాక్స్ వదిలేసి మరొక బాక్స్కి ఇలా సెంటర్లోకి ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చూడండి, కన్ఫ్యూజన్ లేదు. బాక్స్ వదిలేసి బాక్స్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం సూది దారం తీసుకొని అక్కడి నుంచి చూడండి, ఆ మార్కింగు ఆ మూల వైపు నుంచి ఇటు సైడు ఈ మూల వైపు వరకు ఇలా సూదితోని ఇలా క్లాత్ ఇలా లాగేసారంటే దారాన్ని క్లాత్ ఇలా ముడత వచ్చినట్లుగా వస్తుంది. అప్పుడు అక్కడికి ఇలా ఒక మెలిక వేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దారాన్ని అంతవరకు కట్ చేసుకొని
మళ్ళీ ఆ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలండి. చూడండి ఇటువైపు నుంచి కూడా చూడండి ఆ మూల వైపు నుంచి ఇలా స్టార్ట్ చేసి ఇటు సైడ్ కార్నర్ ఉంటుంది కదా అక్కడ వరకు కూడా ఇలా సూదితో ఇలాగ కుట్టేసుకోవాలి. ఇలా కొంచెం లాగినట్టు వస్తే చూడండి వచ్చేస్తుంది నీట్గా. ఒక మెలుకు వేసుకొని ఇలాగా ఒక కుట్టు కుట్టేశారంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి మరొకసారి చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ పై వైపు నుంచి ఆ మూల నుంచి ఇలా కొంచెం ఇలా వేసుకొని ఈ మూలకి ఇలా వేసేసుకొని ఇలా లాగేశారంటే చూడండి క్లాత్ ఇలా వచ్చేస్తుంది. ఆ మూలకి ఇలా సూదితోని ఒక మెలుకు వేసుకునే దారాన్ని ఇలా కుట్టేసుకోవాలి. చాలా ఈజీ అండి. లుక్ కూడా చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. అంతేనండి. ఇలా కుట్టుకుంటూ చివరి వరకు కూడా ఇలా ఆగి కుట్టుకుంటూ ఉండాలి. మీకు అర్థమైతే కొంచెం వీడియోని ముందుకి స్కిప్ చేసేసుకోవచ్చు. అర్థం కాని వారికి ఈజీగా ఉంటుందనేసి నేను ప్రతిదీ వివరంగా చూపిస్తున్నాను. చూడండి ఆ మూల నుంచి ఇలా కొంచెం క్లాత్ని అలా తీసుకొని ఈ వైపుకి ఇలా దారాన్ని ఇలా లాగేసినట్టుగా ఉన్నారంటే వచ్చేస్తుంది. చూడండి ఇలా మిగతా బాక్సెస్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా అన్ని బాక్సెస్ కూడా ఇలా కుట్టేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని మిగతా మిషన్ మీద పూర్తి చేయాలండి. ఇంకా ఇంతవరకు కుట్టేసాం కదా చూడండి డిజైన్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిషన్ ఎక్కి మిషన్ మీద మీకు ఎలాగా ఇవి స్టిచ్ చేసుకోవాలో ఈజీగా అర్థమయ్యేలాగా చూపిస్తాను. చూడండి చూడండి ఇలా మనం అన్నీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఇలా కుట్టుకున్నామో ఇలా వేళ్ళతోటి చిన్నగా ఇలా సెట్ చేసుకోవాలండి. అప్పుడు మనం వేసిన డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా క్లాత్ అయితే ఇలా సర్దుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి ఫినిషింగ్ అనేది. పై వైపు నుంచి కూడా చూడండి అటువైపు నుంచి ఎలా క్లాత్ని ఇలా సరి చేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకున్నామో ఆ సెంటర్ నుంచి కూడా ఇలా మనం క్లాత్ని సర్దుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 ఇంచెస్ ఉండేలాగా ఒక క్లాత్ని కట్ చేసుకోవాలండి. చూడండి 4 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ని తీసుకొని మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా 4 ఇంచులు ఉండేలాగా తీసుకొని ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చివరి వరకు చుట్టూ పక్కల కూడా ఇలా ఒక కుట్టు కుట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగానే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియోని చూడండి. చూడండి ఇలా చుట్టుపక్కల కూడా కుట్టు వేసిన తర్వాత ఒక సైడున ఒక 1/2 ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి చివరి వైపున నుంచి చూడండి అక్కడి నుంచి కూడా ఈ మనం 4 ఇంచుల క్లాత్ని కట్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా
చూడండి ఈ సెంటర్లోకి వచ్చేటప్పటికి మనకి ఒక చిన్న ఫోల్డింగ్ లాగా అయితే వస్తుంది. ఆ చిన్న ఫోల్డింగ్ని ఒక చిన్న ఫిల్టర్ లాగా పెట్టేసుకొని చూడండి ఒక చిన్న ఫిల్టర్ లాగా అయితే వస్తుంది. అలాగ పెట్టేసుకొని చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఇలా క్లాత్ని ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. మనం కుట్టుకున్న ఆ ఖర్చు కనిపించకుండా ఆ ఖర్చుని లోపల వైపుకి ఇలా లోపలికి అనుకొని ఇలా నీట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. అంతేనండి, చాలా అంటే చాలా ఈజీగా మనం ఈ హ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి, ఇంతకు మించి ఏం లేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.